దేవుని దృష్టికి విలువైనది, అమూల్యమైనది, యుక్తమైనది ఏదైనా ఉందంటే మనలను మనము దేవునికి సమర్పించుకోండి. అంటే అయ్యా నేను నావాడు నాది కాదు నీదే, నాలో ఉన్న జీవం నాది కాదు నీవిచ్చిందే అని మనలను మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ఒక ఆయనకి 100 గొర్రెలు ఉంటే గొర్రె పోయిందంట. ఆ గొర్రె దొరికినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, మనలను మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు సజీవ యాగముగా దేవుడు కూడా అంతే సంతోషపడతాడండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమి సమర్పించాలి? సమయము. రెండోది మన సమయాన్ని దేవుని కోసం అర్పించాలి. ఇంకా మన కోరికలు, తర్వాత మన జీవితం అంతా కూడా ఎవరికి అప్పగించాలి అని అంటే దేవునికి ఖచ్చితంగా. రైట్. ఈ వారంలో మనం ఏమన్నా దేవుని కోసం సాక్రిఫైస్